ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ శ్యామల. ఈరోజు మన వీడియోలో మనము జుట్టుకి అంటే హెయిర్కి సంబంధించినటువంటి వొకాబులరీని మరియు వాటిని సెంటెన్సెస్లో ఎలా యూస్ చేయాలో చూద్దాం. చిక్కుముళ్ళు లేకుండా తల దువ్వుకో, పాపిడి తీసుకోవటం, మధ్య పాపిడి తీసుకో, జడ వేసుకోవటం మరియు జడ అల్లడం. ఆమె జుట్టుని ముడివేసుకుంది. తలలో పేలు, నీ భుజాలపైన పడిన చుండుని దులుపుకో. ఇంకా మరెన్నో సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. మా టాపిక్ స్టార్ట్ చేసుకోవటానికంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ కంటెంట్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్. జుట్టుకి నూనె పెట్టుకోవడం లేదా జుట్టుకి నూనె రాసుకోవడం, దీనిని ఇంగ్లీష్లో ఆయిలింగ్ ద హెయిర్ అనాలి. ఆయిలింగ్ ద హెయిర్ అని చెప్పాలి. మా అమ్మ నా జుట్టుకి నూనె పెడుతుంది. మై మదర్ ఈజ్ ఆయిలింగ్ మై హెయిర్. మై మదర్ ఈజ్ అప్లయింగ్ ఆయిల్ టు మై హెయిర్. మై మదర్ ఈజ్ ఆయిలింగ్ మై హెయిర్ ఆర్ మై మదర్ ఈజ్ అప్లయింగ్ ఆయిల్ టు మై హెయిర్. ఏ సెంటెన్స్ అయినా చెప్పవచ్చు. ఆయిల్ అనేది నౌన్గా యూస్ చేస్తాము మరియు వర్బ్గా కూడా యూస్ చేస్తాము. V1 ఫార్మ్ ఈజ్ ఆయిల్, VS ఫార్మ్ ఈజ్ ఆయిల్స్ అండ్ V2 అండ్ V3 ఫార్మ్స్ ఆర్ ఆయిల్డ్ అండ్ V4 ఫార్మ్ ఈజ్ ఆయిలింగ్. తలపై చర్మం మనకి తెల్ల కనపడుతుంది కదా, జుట్టు పక్క కంటే మనకి తలపైన తెల్లటి పార్ట్ కనపడుతుంది, దానిని స్కాల్ప్ అంటాము. ఆ చర్మాన్ని స్కాల్ప్ అంటాము. నా నెత్తి మీద పొలుసుల మచ్చలు వచ్చాయి. I got scaly patches on my scalp. I got scaly patches on my scalp. తల గీక్కోవటం, మనకు దురద పుడితే తల గీక్కుంటాం కదా, ఆ గీక్కోవడాన్ని స్క్రాచింగ్ అంటాము. దురదని ఇచ్చింగ్ అంటాము. స్క్రాచింగ్ ద స్కాల్ప్ అనొచ్చు లేదా స్క్రాచింగ్ ద హెడ్ అనొచ్చు. వై డు యూ స్క్రాచ్ యువర్ హెడ్? నీ తల ఎందుకు గోక్కుంటున్నావు? వై డు యూ స్క్రాచ్ యువర్ హెడ్? తలని మసాజ్ చేసుకోవడానికి మసాజింగ్ ద హెడ్ అని చెప్తాము. మసాజ్ యువర్ హెడ్ బిఫోర్ యూ టేక్ హెడ్ బాత్ ఆర్ బిఫోర్ యూ వాష్ యువర్ హెయిర్. తలస్నానం చేయటానికంటే ముందు నీ తలని బాగా మసాజ్ చేసుకో. మసాజ్ యువర్ హెడ్ బిఫోర్ యూ టేక్ హెడ్ బాత్ ఆర్ బిఫోర్ యూ వాష్ యువర్ హెయిర్. వాష్ యువర్ హెయిర్ అన్న హెడ్ బాత్ అన్న ఒకటే. తల దువ్వుకోవటం లేదా జుట్టు దువ్వుకోవటం, దీనిని ఇంగ్లీష్లో కూంబ్ యువర్ హెయిర్ ఆర్ బ్రష్ యువర్ హెయిర్. కూంబ్ యువర్ హెయిర్ ఆర్ బ్రష్ యువర్ హెయిర్ అని చెప్పవచ్చు. జుట్టుకి చిక్కుముళ్ళు పడుతుంటాయి. ఆ చిక్కుముళ్ళని ఇంగ్లీష్లో ట్యాంగిల్ అని అంటారు. చిక్కుముళ్ళు లేకుండా తల దువ్వుకో. కూంబ్ ఆర్ బ్రష్ యువర్ హెయిర్ టు రిమూవ్ ఆల్ ద ట్యాంగిల్స్. కూంబ్ ఆర్ బ్రష్ యువర్ హెయిర్ టు రిమూవ్ ఆల్ ద ట్యాంగిల్స్ లేదా comb or brush your hair to untangle the hair. Comb or brush your hair to untangle the hair. To remove the tangles అని చెప్పొచ్చు లేదా to untangle the hair అని కూడా చెప్పవచ్చు. తర్వాత మనకి తలలో పాపిడి తీస్తాం కదా, ఆ పాపిటిని ఇంగ్లీష్లో పార్టింగ్ అంటాము. పార్టింగ్. పాపిడి తీసుకోవడాన్ని పార్టింగ్ ద హెయిర్ అంటాము. పాపిడి తీసుకోవడాన్ని పార్టింగ్ ద హెయిర్ అంటాం. పాపిడి తీసుకో. పార్ట్ యువర్ హెయిర్. పార్ట్ యువర్ హెయిర్ అంటాము లేదా పాపిటి అని కూడా అంటాము. పాపిడి తీసుకో. పార్ట్ యువర్ హెయిర్. కుడి పాపిటి. కుడి పాపిటిని పార్టింగ్ హెయిర్ ఆన్ ద రైట్. పార్టింగ్ హెయిర్ ఆన్ ద రైట్. కుడి పాపిటి తీసుకో. పార్ట్ యువర్ హెయిర్ ఆన్ ద రైట్. పార్ట్ యువర్ హెయిర్ ఆన్ ద రైట్. ఎడమ పాపిటిని పార్టింగ్ హెయిర్ ఆన్ ద లెఫ్ట్ అని చెప్తాము. ఎడమ పాపిటి తీసుకో. పార్ట్ యువర్ హెయిర్ on the left. Part your hair on the left. మధ్య పాపిటి తీసుకో. Part your hair in the center. Part your hair in the center. జడ అల్లుకుంటాం కదా, 3 పాయలు తీసి జడ అల్లుకుంటాము. ఆ 3 పాయల్ని సెక్షన్స్ అంటాము. 3 సెక్షన్స్. ఆ 3 పాయల్ని జడలాగా అల్లుకోవడాన్ని బ్రైడింగ్ అంటాము లేదా ప్లేటింగ్ అంటాము. ప్లేట్ అన్నా బ్రైడ్ అన్నా ఒకటే అర్థం. నేను మా అమ్మాయికి జడ వేస్తున్నాను. ఐ ఆమ్ బ్రైడింగ్ మై డాటర్స్ హెయిర్. ఐ ఆమ్ బ్రైడింగ్ మై డాటర్స్ హెయిర్. ఆమె జడలు వేసుకుంది. షీ వోర్ హర్ హెయిర్ ఇన్ ప్లేట్స్. ఆమె జడలు వేసుకుంది. ఇంగ్లీష్లో ఎలా చెప్తాము అంటే
షీ వోర్ హర్ హెయిర్ ఇన్ ప్లేట్స్. ఆమె 2 జడలు వేసుకుంది. షీ వోర్ హర్ హెయిర్ ఇన్ 2 ప్లేట్స్. షీ వోర్ హర్ హెయిర్ ఇన్ 2 ప్లేట్స్. ఆమె పాపిటి తీసుకొని 2 జడలు వేసుకుంది. పాపిటి తీసుకొని 2 జడలు వేసుకుంది. షీ పార్టెడ్ హర్ హెయిర్ అండ్ ప్లేటెడ్ ఇట్ ఇంటూ 2 బ్రైడ్స్. షీ పార్టెడ్ హర్ హెయిర్ అండ్ ప్లేటెడ్ ఇట్ ఇంటూ 2 బ్రైడ్స్. మా అమ్మ నాకు జడలు వేసుకోవడం నేర్పించింది. మై మామ్ టాట్ మీ హౌ టు ప్లేట్ మై ఓన్ హెయిర్. మై మామ్ టాట్ మీ హౌ టు ప్లేట్ మై ఓన్ హెయిర్. జడలు వేసుకో, ఎందుకు అట్లా జుట్టు విరబోసుకొని ఉంటావు, జడలు వేసుకో అంటాం కదా. ఆ సిచ్యువేషన్ని ఇంగ్లీష్లో ప్లేట్ యువర్ హెయిర్. ప్లేట్ యువర్ హెయిర్. జడని వదులుగా వేసుకో. మేక్ ద బ్రైడ్ లూజ్లీ. మేక్ ద బ్రైడ్ లూజ్లీ అని చెప్పొచ్చు. లేదా బ్రైడ్ ఆర్ ప్లేట్ యువర్ హెయిర్ లూజ్లీ. బ్రైడ్ ఆర్ ప్లేట్ యువర్ హెయిర్ లూజ్లీ. నీ జుట్టుకి రబ్బర్ బ్యాండ్ పెట్టుకో. Use a rubber band to tie your hair. Use a rubber band to tie your hair, or tie your hair with a rubber band. Tie your hair with a rubber band అని చెప్పొచ్చు. లేదా wrap your hair with a rubber band అని కూడా చెప్పవచ్చు. తర్వాత జడలో రకాలు కదా. ఆమె పోనీ టైల్ వేసుకుంది అంటాము. దానిని ఇంగ్లీష్లో she tied her hair in a ponytail. She tied her hair in a ponytail. ఆమె జుట్టుని ముడివేసుకుంది. కొన్నిసార్లు కొంతమంది లేడీస్ జుట్టుని ముడివేసుకుంటారు కదా. సో ఆ జుట్టుని ముడివేసుకోవడాన్ని ఇంగ్లీష్లో షీ వేర్స్ హర్ హెయిర్ ఇన్ ఏ బన్. షీ వేర్స్ హర్ హెయిర్ ఇన్ ఏ బన్. బియుఎన్ బన్ అంటే మనం తినేటువంటి బన్ అని ఒక అర్థం ఉంది. అలానే జుట్టుని ముడివేసుకోవడానికి కూడా ఆ ముడిని కూడా మనం బన్ అని చెప్తాము. ఉంటాయి తల్లో కూడా ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, వాటిని పేను పేలు అని అంటాము. పేను అంటే లవ్స్, పేలు అంటే లైస్. లవ్స్ అనేది సింగులర్, లైస్ అనేది ప్లూరల్. లైక్ సేమ్ వే లైక్ మౌస్ అండ్ మైస్ ఎలానో సింగులర్ ప్లూరల్, సేమ్ వే లవ్స్ అండ్ లైస్. లవ్స్ ఈజ్ సింగులర్ అండ్ లైస్ ఈజ్ ప్లూరల్. తలలో పేలని హెడ్ లైస్ అంటాము. తలలో ఉండే పేలని హెడ్ లైస్ అని చెప్తాము. తలలో పేలు మానవులపై మాత్రమే నివసిస్తాయి. ఈ పేలు మనకి మాత్రమే స్పెషల్. మన దగ్గర ఏ జంతువు యొక్క హెయిర్లో కూడా ఇలాంటి పేలు కనపడవు. Head lice live only on humans. Head lice live only on humans. తర్వాత తల్లో పేలు పడ్డాయి అంటాం, లేదా తల్లో పేలు సోకాయి అంటాం కదా. ఆ సోకాయి అంటాన్ని ఇన్ఫెస్టెడ్ అని చెప్తాము. హర్ హెయిర్ వాజ్ ఇన్ఫెస్టెడ్ బై లైస్. హర్ హెయిర్ వాజ్ ఇన్ఫెస్టెడ్ బై లైస్. ఆమె తలలో పేలు పాకుతున్నాయి. చెప్తాంగా పేలు ఎక్కువైతే అబ్బా దురద పుడుతుంది, నా తలలో పేలు పాకుతున్నాయి అంటాం. ఆ తలలో పేలు పాకడాన్ని ఇంగ్లీష్లో హర్ హెయిర్ వాజ్ క్రాలింగ్ విత్ లైస్. హర్ హెయిర్ వాజ్ క్రాలింగ్ విత్ లైస్. చుండ్రు. చుండ్రుని ఇంగ్లీష్లో డాండ్రఫ్ అని అంటాము. చుండ్రుని ఇంగ్లీష్లో డాండ్రఫ్ అని చెప్తాము. అతనికి చాలా చుండ్రు ఉంది. He has very bad dandruff. He has very bad dandruff. నీ భుజాల పైన పడిన చుండ్రుని దులుపుకో. ఆ దులుపుకోవటాన్ని బ్రష్ అంటాము. బ్రష్ ద ఫ్లేక్స్ ఆఫ్ డాండ్రఫ్ ఫ్రమ్ యువర్ షోల్డర్. బ్రష్ ద ఫ్లేక్స్ ఆఫ్ డాండ్రఫ్ ఫ్రమ్ యువర్ షోల్డర్. Thank you for watching. Don't forget to subscribe our channel, and if you like this content, don't forget to click the like button. Hasta luego. Adios.